దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ దినం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానమైన తర్వాత ఇది 50వ దినము. 50 రోజుల తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది ఆయన కొరకు కనిపెట్టే వారి మీద కుమ్మరించబడింది. ఈ రోజుని పెంతెకోస్తు అంటూ ఉంటారు. పెంతెకోస్తు అనేది ఒక క్రైస్తవ గుంపు కాదు, కానీ క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక శక్తి అయి ఉన్నది. పెంతెకోస్తు అనేది దేవుని యొక్క పవర్. ఆ యొక్క పవర్ అనగా శక్తిని దేవుని పిల్లలు పొందాలని ఆయన వారికి అనుగ్రహించాడు. అందువల్ల దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటిది మనము కలిగి ఉన్నప్పుడే దేవుని శక్తిని మనం కలిగి ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనకి వెల్లడి చేయబడతా వచ్చింది. అది లేకపోతే దేవుని పిల్లలంగా మనం జీవించలేమని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే పెంతెకోస్తు అనేది గ్రీకులో నుంచి వచ్చినటువంటి ఒక పదము, అంటే 50వది అని అర్థం. 50వ రోజు అన్నమాట. యేసు ప్రభు వారు చనిపోయినాక 3వ రోజు పునరుద్ధానం అయ్యారు. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత 40 దినాలు ఆయన అనేకులకి కనపడ్డారు, ప్రత్యక్షం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరలా పరలోకానికి 40వ రోజున ఆరోహణమయ్యారు. ఆ 40వ రోజున ఆయన ఆరోహణం అయిన తర్వాత వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏమనంటే, ఇదిగో నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు. ఆ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఆత్మ కొరకు, ఆ శక్తి కొరకు వారు కనిపెడతా ఉన్నటువంటి వారి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. అయితే ఈ యొక్క 50వ దినాన ఆ ఆత్మ వారి మీద దిగినప్పుడు దానిని పెంతెకోస్తు అన్నారు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు 50వ దినం కనుక గ్రీకులో పెంటెకోస్తు అంటారు, కనుక పెంతెకోస్తు అని పిలిచారు. ఎందుకంటే 50వ దినాన జరిగిన సంఘటన అది. కానీ ఇది ఏదో జరిగినట్లుగా కాదు, కానీ దీనికి కూడా మూలాలు ఉన్నాయి. మనం గమనించినప్పుడు పాత నిబంధనలో కూడా యూదులైనటువంటి వారు 3 పండుగలకి తప్పనిసరిగా వారు యెరూషలేము వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటిది పస్కా అనేది. పస్కా అనే పండుగకి యెరూషలేము వెళ్ళాలి. ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ, దానికి యెరూషలేము వెళ్ళాలి. ఆ తర్వాత పెంటెకోస్తు. ఈ పండుగ కూడా ఇశ్రాయేలు అయినటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా యెరూషలేము వెళ్ళి ఆ పండుగలో ఆచరించి దేవుని ఆరాధించాలి, లేకపోతే వాడు శాపగ్రస్తుడు అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పెంటెకోస్తు అనేటువంటి దానికి మూలం ఏదయ్యా అంటే, ఇశ్రాయేలీయులకి మొదటి ఫలముల పంట వచ్చినప్పుడు ఆ పంటని కూర్చున్న తర్వాత 50వ రోజున వారు దేవునికి అర్పణలు అర్పిస్తారు. ఈ అర్పణలు అర్పించినప్పుడు ఆ పంటలో నుంచి ఒక ఊరేముడు అనేటువంటి ఆ గోధుమలు తీసుకొని కొలత ప్రకారంగా పిండి చేసి 2 అప్పాలు చేసి 2 రొట్టెలు చేసి దేవుని సన్నిధిలో దాన్ని అర్పించేవారుగా ఉన్నారు. దానిని ప్రథమ ఫలముల పండుగ అంటారు. ప్రథమ ఫలముల పండుగ అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన లోకం కొరకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి పునరుద్ధానుడుగా లేపబడ్డాడు. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది ఒంటిగానే ఉంటుంది. గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడకపోతే, అది చావకపోతే అది ఒంటిగా ఉంటుంది. కానీ గోధుమ గింజ భూమిలో పెట్టబడి చచ్చిపోయినప్పుడు అది ఫలించి విస్తారమైన పంటనిస్తుందని చెప్పారు.
అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన అనేకుల కొరకు చనిపోయి అనేకమైనటువంటి పంటను ఇవ్వటానికి ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. ఆ గోధుమ గింజగా ఆయన మరణించి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. అందుకొరకే ఆ 3వ రోజున లేచిన ప్రభువారిని జ్ఞాపకం చేసుకొని 50 రోజుల తర్వాత ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చాడు కనుక దానిని ఇశ్రాయేలీలు కూడా పండుగ చేసుకున్నారు. ప్రారంభించిన దగ్గర నుంచి 50వ దినాన దేవునికి పండుగ చేసుకోవాలి. అది పెంటెకోస్తు పండుగ అని పిలువబడతా ఉంది. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండములో 16వ అధ్యాయంలో 9వ వచనం చదవమ్మా. 7 వారములను నువ్వు లెక్కించవలెను, పంట చేని పైని కొడవలి మొదటి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణములను సిద్ధపరచవలెను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడట పంట మీద కొడవలి వేసినది మొదలుకొని 50 అంటే 7 వారాలు. 7 వారాలంటే ఎంత? వారానికి 7 రోజులు కదా, 7 ఏళ్ళు 49. అందుకని ఏం చెప్పాడు? 7 వారముల తరువాత అని చెప్పాడు. అయితే లేవి కాండంలో 23వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 7వ విశ్రాంతి దినపు మరుదినమున మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండములో 7 వారముల తరువాత అన్నాడు. లేవి కాండంలోకి వచ్చేది ఏమంటున్నాడు? 7 వారముల మరుసటి దినం అంటే ఏంటి? 50వ దినము లెక్కించాలి. 50వ దినాన్ని లెక్కించి ఆ రోజున దేవునికి అర్పణగా 2 రొట్టెలు చేసి అర్పించాలని చెప్పాడు. దానినే వారముల పండుగ అని కూడా అంటారు వాళ్ళు. ఎందుకని? 7 వారాలని చెప్పాడు కనుక వారముల పండుగ అంటారు. దానినే పెంటెకోస్తు పండుగ అంటారు. ఎందుకంటే 50వ దినాన చేశారు కనుక పెంటెకోస్తు పండుగ అంటారు. దానికే మరొక పేరు కూడా ఉంది. పాత నిబంధనలో షువోట్ అంటారు. షువోట్ అంటే అది వారాలకి లెక్కగా చేయబడింది అన్నమాట. అందువలన దీని యొక్క పెంతెకోస్తు అనేది కొత్త నిబంధనలో మాత్రమే కాదు కానీ పాత నిబంధనలో కూడా ఉంది. దానిని జ్ఞాపకం చేసుకొని 50 రోజుల తర్వాత దేవుని సన్నిధిలో పండుగను ఆచరించారు వాళ్ళు. అదే ప్రకారంగా యేసుక్రీస్తు వారు కూడా సర్వలోకం కొరకు మరణించి ఆయన పాతి పెట్టబడిన తర్వాత తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది మొదలుకొని 7 వారముల తర్వాత. 7 వారముల తర్వాత గమనించారా? 7 వారముల తర్వాత అంటే 7 ఆదివారాలు అయిపోయి ఈ రోజున 8వ ఆదివారం ఈస్టర్ జరిగింది. ఈస్టర్ తర్వాత ఇది 8వ ఆదివారం. ఆదివారం నుంచి శనివారానికి 7 రోజులు కాబట్టి 7 వారాలు అన్నాడు. అంటే 7 ఆదివారాల నుంచి 7 శనివారాలకి 49 రోజులు అయింది. ఈరోజు 8వ ఆదివారం అంటే ఎంత? 50వ రోజు ఈరోజు. అందుకనే ప్రభు పునరుద్ధానమైన దగ్గర నుంచి ఈస్టర్ దగ్గర నుంచి ఈ రోజుకి 50 రోజులు. కాబట్టి ఈ రోజున పెంటెకోస్తు పండుగ అంటే ప్రభువు మరణించి తిరిగి లేచిన దగ్గర నుంచి 50వ రోజున దేవుని యొక్క అర్పణగా ఆయన తన ఆత్మను మనకు అర్పించాడు, అప్పగించాడు. అందుకొరకే యెరూషలేములో ఉన్నటువంటి ఆ శిష్యులు వారితో పాటుగా 120 మంది ఎక్కడున్నారట? మేడగదిలో చేరున్నారు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర చదువుదాము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను, కానీ
కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. 8వ వచనం చదువుతాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను అని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే ప్రభు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు గలిలయలో ఉండి ఆయన కొండ మీద నుంచి వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? మీరందరూ కూడా యెరూషలేముకి వెళ్ళండి. యెరూషలేములో ఏం చేయాలి? మీరందరూ కనిపెట్టండి. దేనికోసము? తండ్రి మీ కొరకు ఇచ్చిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టమన్నాడు. తండ్రి ఇచ్చిన వాగ్దానం అట. తండ్రి వాగ్దానం ఇచ్చాడు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానమా? అవును. ఎందుకంటే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28-29 వచనాల్లో తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఏం చెప్పాడండి దేవుడు? ఇది పాత నిబంధనలో యోవేలు ద్వారా ప్రవచించబడిన ప్రవచనము. దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? రాబోయే దినాల్లో నేను ఆత్మనిస్తానని చెప్పాడు. ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు యోవేలు ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే ఆత్మ అనేది వాళ్ళ మీదకి రావాలి. ఆత్మ అనేది లేకపోతే నా వాడు కాదని యేసు ప్రభు వారు తర్వాత దినాల్లో ఆయన జ్ఞాపకం చేశాడు. ఎవరి మీద అయితే దేవుడు పాత నిబంధనలో ఆత్మనిచ్చాడో వాళ్ళందరూ కూడా దేవుని వారుగా ఉన్నారు. అవునా? ఎవరి మీదకైతే దేవుని ఆత్మ వచ్చిందో వారందరూ దేవుని వారుగా ఉన్నారు. పాత నిబంధన అంతట్లో సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, సంసోని మీదకి వచ్చింది, ఇలాగా న్యాయాధిపతుల మీదకి వచ్చింది. అనేక మంది మీదకి దేవుని ఆత్మ ప్రవక్తల మీదకి వచ్చింది. వారందరూ దేవుని వారని పిలువబడ్డారు. అయితే వాళ్ళందరూ కూడా దేవుని వారు కనుక వారు మాత్రమే కాదు, మనము కూడా దేవుని వారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకొరకే యోవేలు ద్వారా ప్రవచించాడు. ఏమనంటే ఒక కాలములో నేను అంచె దినాలు ఏం చేస్తాడు? మీ అందరి మీద సర్వలోకం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు. అది కుమ్మరించినప్పుడు ఏమవుతుందన్నాడు? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, యవ్వనులు దర్శనాలు చూస్తారు. అందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారని చెప్పారు. దేవుని ఆత్మచేత నింపబడతారు. ఇది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానం. అందుకని యేసు ప్రభువు వారితో ఏం చెప్పాడు? ఆ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో మీరందరూ కూడా యెరూషలేము నుండి వెళ్ళక అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, మీరందరూ కూడా యెరూషలేములో ఉండండి. నా వలన వినిన తండ్రి యొక్క ఆత్మ వాగ్దానము మీ మీదకి వచ్చే వరకు అక్కడే ఉండండి అని చెప్పాడు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇదిగో నేను మీ మీదకి ఆత్మను పంపిస్తానని చెప్పాడు. నేను మీ మీదకి ఆత్మను ఇస్తానన్నాడు. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే ఆ ఆత్మ మీకు సమస్తాన్ని కూడా బోధించుద్ది. ఆ ఆత్మ మీకు సమస్తమైన శక్తిని ఇస్తుంది. ఆ ఆత్మ మీరు ఏం చేయాలో అది నేర్పిస్తుందని చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయం ముందు 25వ వచనం దగ్గర నుంచి, నేను మీ వద్దగా ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ
సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అది ఏమన్నాడు ఇక్కడ? నా వలన మీరు ఈ మాటలు వింటున్నారు. అవేంటన్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే తండ్రి నా నామములో పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. ఆ ఆత్మ దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఆత్మని నేను మీ మీదకి పంపిస్తానని చెప్పాడు. ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారన్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని చెప్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అన్నాడు. అదే ప్రవచింపబడిన ఆత్మ. ఆ శక్తి ఏందయ్యా అంటే మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారట, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. అందరి మీదకి ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్పాడు. కనుక ఆ ఆత్మ ఇప్పుడు మీ మీదకి రాబోతా ఉంది అని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. అది ఎప్పుడయ్యా అంటే 50వ దినాన ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ రోజున ఇశ్రాయేలీలకి పంటంతా కూడా సంపూర్తి అయిపోయింది. కొడవని పంట మీద పెట్టింది మొదలుకొని 50 దినాలకి సంపూర్తి అవుతుంది. కనుక 40 రోజులకి పంటంతా చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చినాక 50వ రోజున అర్పణ చేయాలి. కాబట్టి యేసు ప్రభు వారు కూడా పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు అందరికీ కనపడతానే ఉన్నాడు. అందరికీ ప్రత్యక్షం చేసుకున్నాడు. 40 రోజులకి ఏమయ్యాడు? ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమైన తర్వాత 50వ రోజున ఆత్మతో తిరిగి కిందకి వచ్చాడు ఆయన. అదే శక్తినిచ్చే ఆత్మ అని చెప్తున్నాడు. ఆ ఆత్మ ఎప్పుడు వచ్చిందంటే 50వ రోజున వచ్చిందంటే పెంతుకోస్తు దినము. పెంతుకోస్తు అంటే 50వ రోజు ఆత్మ సర్వలోకం మీదకి దిగి వచ్చిన రోజు. అంతేకాకుండా ఇశ్రాయేల్లో మరొక సూచన ఉంది. అదేంటయ్యా అంటే ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత ఏమైందంటే దేవుడు మోషే ద్వారా వారిని విడిపించాడు. వారిని విడిపించినప్పుడు ఏమైందా అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కాని ఆచరించారు. వారు పస్కాని ఆచరించిన తర్వాత ఏమైందంటే ఆ మరుసటి రోజున అంటే నిస్సాను మాసములో 14వ రోజున రాత్రికి అంటే 15వ రోజు వచ్చేసింది. ఆ రోజున దేవునికి పస్కాను వధించి వారు భుజించారు. మరణదూత రాత్రి ఐగుప్తంతులు కూడా సంచారం చేసింది. ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని సంహరించింది. ఇశ్రాయేలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎందుకు? దాని రక్తాన్ని వారు దర్వాజలకి ద్వారబంధనాల మీద పూసుకున్నారు కనుక. ఆ మరకలు చూసి రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయింది మరణదూత. అయితే తెల్లవారిన తర్వాత దుఃఖము ఏడ్పు వినపడని ఐగుప్తీయుల ఇల్లు లేదట. అప్పుడేం చేశాడు దేవుడు? మీరు త్వరపడి బయలుదేరమని చెప్పాడు ఇశ్రాయేలు. ఐగుప్తులందరూ కూడా వాళ్ళ ప్రథమ సంతానాన్ని పాతి పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు అందులోంచి బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చేసిన తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగ చేసుకున్నారు. 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి 3 రోజులు ప్రయాణం చేసి ఏం చేశారంట? అక్కడ మారా అనే స్థలానికి వచ్చారు. మారా అంటే ఏంటి? చేదు అయినటువంటి ఆ స్థలంలో నీళ్లు లేక చచ్చిపోతే వాడు కేకలు పెడితే దేవుడు మోషేకి ఒక కర్రను తీసుకొని ఒక చెట్టును నరికి అందులో వేశాడు. ఆ చెట్టును నరికి అందులో వేసినప్పుడు మారా నీళ్లు మధురముగా చేయబడ్డాయి. ఆ చెట్టు ఎవరయ్యా అంటే యేసు ప్రభు అని చెప్పబడుతుంది. ఈ పస్కా బలి ఎవరు? యేసు ప్రభు వారే. ఆ తర్వాత పులియని రొట్టెల ఎవరు? యేసు ప్రభు వారే. నాలో పాపం లేదని ఆయన చెప్పాడు. ఆ తర్వాత అదిగో మారాని మధురంగా చేసినటువంటి
ఆ చెట్టు కొమ్మ ఎవరట? యేసు ప్రభువారే. అదైన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమయ్యి తిరిగి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తిండి కొరకు కేకలు వేశారు. అప్పుడు దేవుడు మన్నాను ఇచ్చాడు. అది కొత్తిమీర గింజల్లాగుంటే ఇది ఏమిటో అనుకున్నారట. మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏమిటని అర్థం. ఎందుకంటే అది కొత్తిమీర గింజల్లాగా అయిపోయిందంట. ఆరిన తర్వాత మంచులా కురిసింది, ఆరిపోయిన తర్వాత కొత్తిమీర గింజల్లాగా అయిపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి అనుకున్నారు. అంటే మన్నా అని అర్థం ఉంది హిబ్రూలో. ఆ మన్నా వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మన్నా అనగా ఏంటి? యేసు ప్రభువారే. యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పాను, నేను పరలోకములోంచి దిగి వచ్చిన మన్నానని చెప్పాడు. దాని జీవాహారాన్ని చెప్పాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది? నీళ్ళ కోసం తిరుగుబాటు చేశారు రఫీదీము దగ్గర కదా. అక్కడ తిరుగుబాటు చేసినప్పుడు నీళ్ళు లేక మమ్మల్ని చంపడానికి తెచ్చావా అన్నారు. అప్పుడు మోషే, ఏం చేయమంటావు ప్రభు అంటే, మోషేకి దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఎదురుగా ఉన్న బండ మీద నేను ఉంటాను, నువ్వు వచ్చి బండతో మాట్లాడి దాన్ని తాకమని చెప్పాడు. ఆ ఎదురుగా ఉన్న బండ మీద దేవుడు ఉన్నాడు. మోషే అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడి దాన్ని తాకాడు. ఆ బండ చీల్చబడి నీటిని బయటికి ఇచ్చింది. ఆ ఎడారుల్లో ప్రవాహాలు వచ్చినాయి ఆ బండలో నుంచి. అందుకనే చీల్చబడిన బండ ఆయనే అని చెప్తున్నాడు. చీల్చబడిన బండ ఆయన. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయానికి వచ్చినాక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? జీవ జలమును నేనే అని చెప్పాడు. అక్కడి నుంచి ఏమైందయ్యా అంటే, ఇంకొంచెం ముందుకు రాగానే అమాలేకీలు ఎదురొచ్చారు. అమాలేకీలు ఎదురొచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళని. అప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేశారు, శత్రువుని సంహరించారు. అమాలేకీలు అంటే శరీర సంబంధులు. ఆ శరీర సంబంధం అంతను కూడా సంహరించిన తర్వాత నడిచి కొంచెం ముందుకు రాగానే ఏమైందంటే, అక్కడ సీను అరణ్యములోనికి వచ్చారు. అంటే సీనాయి దగ్గరకు వచ్చేటప్పటికి 46 రోజులైంది. 46 రోజులకి ఐగుప్తులో వారు బయలుదేరిన దగ్గర నుంచి సీనాయి అరణ్యంలోనికి రావడానికి 46 రోజులు పట్టిందట. 46 రోజులు పట్టాక ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు ఏమైంది? దేవుడు మోషేని పిలిచి, మీరు 3 రోజులు సిద్ధపడి పైకి రమ్మన్నాడు. పైకి వెళ్ళినాక ఏమైందంటే, ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకనే ఇశ్రాయేలుకి ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 50వ రోజున ఏమిచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. మొట్టమొదట ఐగుప్తులో ప్రయాణమైన దగ్గర నుంచి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే వరకు 50 రోజులు. అందుకొరకే 50వ దినాను దేవుని యొక్క ఆత్మ వారి మీదకి కుమ్మరించబడింది. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినాక దేవుడు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి శరీర సంబంధమైన మానవ సంబంధమైన సమస్తాన్ని కూడా కాల్చివేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది పెంటెకోస్తు దినాన ఇశ్రాయేలు మీదకి వచ్చిందంటే ఆ యొక్క శిష్యుల మీదకి వచ్చింది. వారందరూ ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఇంచుమించుగా 120 మంది అని 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి బలమైన ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో
మాటలాడసాగిరి. హల్లెలూయా. ఏం చేశారండి? వారందరూ కూడా పెంతుకోస్తు దినాన 50వ దినాన వారందరూ కూడా ఒక మేడగదిలో కూర్చొని ఉన్నారు. ఆ మేడగదిలో కూర్చొని ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీదకు వచ్చిందట. దేవుని ఆత్మ వాళ్ళ మీదకు వచ్చింది. ఆ ఆత్మ వాళ్ళ మీదకు వచ్చినప్పుడు ఏం కనపడిందంట? అక్కడ సూచనలు కనపడ్డాయి. మొదటి సూచన ఏంటంట? బలమైగా వీచే గాలి వచ్చిందట. ఆ తర్వాత అప్పుడు ఒక ధ్వని వచ్చిందట. ఆ తర్వాత అగ్ని జ్వాలలుగా విభజించబడిన నాలుకలు ఒక్కొక్కరి మీదగా రాలిని, వాళ్ళకి కనపడి రాలిని అని చెప్పాడు. ఈ 3 సూచనలు కనపడ్డాయి అక్కడ. దేవుని యొక్క శక్తి వారిలోనికి వచ్చింది అన్నాడు. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? అదిగో మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందండి, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు మీకు నీళ్లతో కాదు కానీ నీళ్లతోనూ అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. నీళ్లతో అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. యేసు ప్రభువు కూడా ఏం చెప్పాడు? నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు యేసు ప్రభువు. అదే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువు నికోదేముతో కూడా ఒక మాట మాట్లాడాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఎవడైనా సరే నూతనముగా జన్మించాలంటే ఏం కావాలని చెప్పాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే, నూతనంగా అవ్వాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా నీటిలో బాప్తిస్మం పొందారు. సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే ఆత్మతో కూడా బాప్తిస్మం పొందాలి వాళ్ళు, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందాలి వాళ్ళు, అగ్ని చేత బాప్తిస్మం పొందాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని పేరు మీద వాగ్దానం చేసినటువంటి ఆత్మ, యావేలు ద్వారా ప్రవచించబడినటువంటి ఆత్మ మేడగదిలో కూర్చొని ఉన్నటువంటి 120 మంది మీదకి రాలిందట. వాళ్ళందరూ కూడా శక్తి చేత నింపబడ్డారు అని రాస్తున్నారు. యేసు ప్రభువు ఏం చెప్పారు? 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అన్నాడు. ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఎలా ఉన్నారు తెలుసా? భయంతో ఉన్నారు. తలుపులు వేసుకొని గడిలు పెట్టుకుంటున్నారు. ఎవరు వస్తే ఏం చేస్తారన్న భయము. మా గురువు గారు లేరు, మమ్మల్ని నడిపించిన యేసు ప్రభు వారు లేరు. ఇప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టుకెళ్తారో, ఎవరు వచ్చి మమ్మల్ని కూడా చంపుతారని భయంతో ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఆ మేడగదిలోకి చేరి తలుపులు వేసుకొని లోపల భయంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమని తెలుసా? ఆ భయాన్ని తీసివేసింది. పరిశుద్ధాత్మతో నీలోనికి వచ్చినట్లయితే, లేకపోతే పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకాన్ని పొందినట్లయితే, పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినట్లయితే నీ భయం అనేది తీసివేయబడుతుంది. మొట్టమొదట నువ్వు నూతన చేయబడతావు, నూతనముగా చేయబడతావు అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరి యొక్క జీవితాల్లోకి ఏమొచ్చింది? నూతనత్వం వచ్చింది. అందుకనే పౌలు గారు కూడా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని చెప్తున్నాడు. సమస్తము కూడా కొత్తమైనవి, నూతనమైనవి అని చెప్పాడు. ఎవరు? ఇప్పుడంతా పాతది తీసివేయబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మలోకి వచ్చింది కాబట్టి మొట్టమొదట పాతదంతా కూడా తీసివేయబడతా వచ్చింది. దేవుడు అని చెప్పాడు? పులిసినది మీలో నుంచి తీసివేయమన్నాడు. పులిసింది తీసివేయమని చెప్పాడు. ఆ పులిసిందంతా దేవుడు తీసివేశాడు. పులిసిందంటే ఏంటి? గతంలో చెప్పుకున్నాం కదా, పులిసిందంటే పాడైపోయింది. పులిసిందంటే పాడైపోయింది. ఆ పాడైపోయింది, ఆ పాపం అంతా కూడా తీసివేయమని చెప్పాడు.
పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి రాగానే పాతదంతా పులిసిందంతా తీసివేయబడిపోయింది. ఇప్పుడు నూతనత్వంగా చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఎలాగ మార్చబడ్డాయి తెలుసా? శక్తిని పొందారు. భయంతో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు శక్తిని పొందారు. ఎలాగ శక్తిని పొందారా అని మనకు అర్థమవుతాయా అంటే, ఆ భయంతో ఏ పేతురైతే యేసు ప్రభువాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు ఆయనతో ఉన్న శిష్యుల్లో ఒకడవు కాదా అంటే, ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పారు. నీవే ఆయనతో ఉన్నవాడు అంటే, ఆయన నేను ఎరగనంటే ఎరగనన్నాడు. లేదు లేదు, ఆ తోటలో కూడా నేను చూశానంటే అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, ఒట్టు అని చెప్పి పారిపోయాడు. ఒట్టు అని చెప్పి పారిపోయాడు. ఆ పేతురు భయంతో ఉన్నటువంటి వాడు, ఇంట్లో దాక్కున్నటువంటి వాడు, ఇప్పుడు అదే పేతురు ఏం చెప్తున్నాడు తెలుసా? నిలబడి అపోస్తలుల గారు 2:14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి దగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు భక్తులు కారు, వద్దుబడిచి జామైన కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ పేతురు నిలబడి చెప్తున్నాడు. ఏ పేతురు అయితే 3 సార్లు బొంకి ఆయన ఎవరో నాకు తెలియదని పారిపోయి దాక్కున్న పేతురు ఇప్పుడు అదే యెరూషలేములో నిలబడి మాట్లాడుతున్నాడు. ఎదుగో యెరూషలేము కాపురస్తులారా, యూదా మనుషులారా, నా మాటలకు చెవి ఒగ్గండి అంటున్నాడు. ఏమైంది పేతురులో? ఇప్పుడు ధైర్యం వచ్చింది, పేతురులో శక్తి వచ్చింది, పేతురులో నూతనత్వం వచ్చింది, పేతురులో మార్పు కలిగింది. ఎలాగ తెలుసా? పరిశుద్ధాత్మ వారిలోనికి రావటం ద్వారా, పరిశుద్ధాత్మ పొందటం ద్వారా శక్తి వచ్చింది. ఆ శక్తితో నిలబడి చెప్తున్నాడు. పారిపోయిన వాడే నిలబడి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రవచనము నెరవేర్పింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, శబ్దం అవుతూ ఉంటే, వారు భాషలతో మాట్లాడుతూ ఉంటే, ఎదుగో వీళ్ళందరూ పొద్దున్నే మత్తులైపోయారు, మందు తాగేశారు, ఏదో మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కాకుండా అనుకుంటున్నారు. కానీ ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ దేవుడు జరిగించాడు. ఏంటో తెలుసా? వారు మత్తులయ్యి పిచ్చిగా మాట్లాడటలేదు, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ప్రవచించారు. ఆ ప్రవచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి 16 రకాల భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. 16 భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. 5వ వచనం దగ్గర నుంచి, ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తమ తమ స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి. హల్లెలూయా. అనేక మంది వచ్చారట. భక్తి కలిగిన యూదులు వచ్చారు, వాళ్ళతో పాటు అనేక మంది వచ్చారు. ఇక్కడ 16 భాషలు మాట్లాడే జనాంగాలు ఆ యెరూషలేములో ఉన్నారు. పొద్దున్నే పెంతెకోస్తు పండుగ రోజున, ఆ రోజున అందరూ కూడా దేవునికి అర్పణలు అర్పిస్తారు, రొట్టెలు చేసి అర్పిస్తారు ఇశ్రాయేలీయులు. అప్పుడు ఏమైందంటే, భాషలతో మాట్లాడుతుంటే వారు విన్నారట.
ఏం విన్నారు? గలిబిలి విన్నారా? అర్థం కానటువంటి మాటలు విన్నారా? కాదు, గలిబిలి వినలేదు, అర్థం కాని మాటలు వినలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాట్లాడుతుంది ఒకే మాట, కానీ వచ్చిన ప్రతి వాడు కూడా వారి వారి తమ తమ స్వభాషలతో వారు మాటలను విని కలవరపడ్డారట. ఎందుకో తెలుసా? ఈ 12 మంది శిష్యులకి 11 మంది కదా, 12 వాడిని ఎన్నుకున్నారు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది శిష్యులకి బహుశా గ్రీకు వచ్చు కొంచెం కదా, ఆ తర్వాత ఇంకేమొచ్చు, చిన్న చిన్న అరామిక్ కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు అరామిక్లో కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత 1-2 మాటలు హీబ్రూలు గుర్తుండి ఉంటాయి, ఎందుకంటే హిబ్రూలు కనుక వాళ్ళు, అంత తప్ప ఇంకేం రావు. కానీ ఇప్పుడేం జరిగింది తెలుసా? వారు మాట్లాడుతూ ఉంటే 16 రకాల భాషలు మాట్లాడేవారు అక్కడ గుంపులుగా ఉన్నారు. వారందరూ కూడా తమ తమ స్వభాషలతో విన్నారట, విని కలవరపడ్డారు. పేతురుకి మరి ఇక్కడ ఉన్నటువంటి గుంపులు చూస్తూ ఉంటే మాదీలు ఉన్నారు, మాదీ భాష పేతురుకు రాదు. మెసపుతోమీయులు ఉన్నారు, వారి భాష రాదు. ఎలామీలు ఉన్నారు, వారి భాష రాదు. కురేనీలు ఉన్నారు, వారి భాష రాదు. లిబీలు ఉన్నారు, వారి భాష రాదు. కేత్రీలు ఉన్నారు, అరబీలు ఉన్నారు. మరి ఇలాగా అనేక మంది ఉన్నారు అక్కడ. 16 రకాల భాషలు మాట్లాడేవారు. ఆ భాషలు ఏవి రావు ఆయనకి, కానీ వాడు మాట్లాడుతూ ఉంటే ఈ 16 భాషలు మాట్లాడేవారు వాళ్ళ స్వభాషల్లో విన్నారు. ఎందుకో తెలుసా? పెంతుకోస్తు అంటే ఐక్యతనిచ్చేది. పెంతుకోస్తు దినాన ఒక భాష మాట్లాడితే 16 భాషలు వారు అర్థం చేసుకున్నారు. కానీ అదే దాన్ని మనం చూస్తూ ఉంటే ఆది కాండములో 10వ అధ్యాయం 11వ అధ్యాయాల్లో బాబేలు అనేది కనపడతా ఉంది. బాబేలు అంటే అర్థం ఏంటి? తారుమారు. పెంతుకోస్తు అంటే ఐక్యత. ఒక భాష మాట్లాడితే 16 రకాల వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఆది కాండం 10-11 అధ్యాయాల్లో వారు ఏక భాష మాట్లాడేవారు, ఏకజనముగా ఉన్నవారు, ఒకే చోట ఎక్కడికి వెళ్లకుండా ఒకే పెద్ద భవంతిని కట్టుకుందాం అనుకొని కూడి వచ్చారు. అయితే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఒక భాషే అక్కడుంది, క్లియర్గా చెప్తున్నాడేమని, ఒకే భాష ఉందట అప్పటికి. ఒకే భాష, ఒకే జనం. ఎప్పుడైతే దేవుడు అక్కడ తారుమారు చేశాడో బాబేలు దగ్గర, వాళ్ళందరూ ఒకటే మాట్లాడుతున్నారు. కానీ కొంతమందికి అర్థమవుతుంది, మరొకటికి అర్థం కావట్లా. ఆడు అర్థం కాకపోయాక పక్కకి వెళ్ళిపోయాడు, అర్థమైనాడు అక్కడికి వచ్చాడు. ఇంకోడు ఏదో మాట్లాడుతుంటే అది అర్థం కానాడు పక్కకి వెళ్ళిపోయాడు, అర్థమైనోడు పక్క దగ్గరకు వచ్చాడు. ఇలాగా అనేక భాషలు అక్కడ పుట్టినాయి. బాబేలు దగ్గర అనేక భాషలు పుట్టినాయి. కానీ పెంతుకోస్తు దినాన యెరూషలేములో అనేక భాషలు ఒక్క భాష ద్వారా అర్థమైపోయినాయి. అందుకొరకే పెంతుకోస్తు అంటే నూతనత్వాన్ని ఇచ్చేది, పెంతుకోస్తు అంటే ఐక్యతనిచ్చేది, పెంతుకోస్తు అంటే శక్తినిచ్చేది, పెంతుకోస్తు అంటే అది పవర్ అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద అనుగ్రహించబడింది. పెంతుకోస్తు రోజున దేవుని శక్తిని వాళ్ళు పొందారు. అది మనకు కూడా అవసరం అని చెప్తున్నాడు. ఎందుకంటే జకర్యాలో మనం చూస్తూ ఉంటాం, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఏమని సెలవిచ్చాడండి? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని దేవుడు సెలవిచ్చాడట జెరుబ్బాబెలుకి. మనం అనుకోవచ్చు
ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 120 మంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా శక్తి చేత బలము చేత చేస్తున్నారే వారి శక్తి చేత బలము చేత కాదది ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాం. ఏమైనా దేవుని కొరకు చేయాలంటే ఆత్మ మనకు కావాలి. అందుకని యేసు ప్రభువు చెప్పింది, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని వారం కాదు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము నూతనపరచబడతాము. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతాము. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకు బలం అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఐక్యతనిచ్చేదిగా ఉంటుంది. అదే పెంతుకోస్తు. అదే పెంతుకోస్తు ఇశ్రాయేలీయులు పంట కోసింది మొదలుకొని 50వ రోజున దేవునికి అర్పించారు అర్పణలు. అదే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ప్రయాణమై బయటకు వచ్చి 50వ రోజున ధర్మశాస్త్రాన్ని పొందారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చే రోజు పస్కాని చేశారు. ధర్మశాస్త్రాన్ని పొందిన రోజు వాళ్ళందరూ కూడా పెంతుకోస్తును ఆచరించారు. కాబట్టి మనము కూడా విమోచించబడిన వారంగా పెంతుకోస్తు శక్తిని పొందాలి, ఆత్మ బలాన్ని పొందాలి. అందుకని యేసు గారు చెప్పాడు, నా ఆత్మ మీ మీదకు పంపిస్తాడు. అది సంచకరమైనటువంటి పరిశుద్ధాత్మ. అది మీలోనికి మీతో వచ్చినప్పుడు మీరు శక్తిని పొందటం మాత్రమే కాదు, కానీ మీరు ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో సమస్తాన్ని అది మీకు బోధించేది. ఇది సంచకరమైనటువంటి ఆత్మ అని చెప్పారు. ఆ ఆత్మ ఈ రోజున యెరూషలేములో 120 మంది మీద కుమ్మరించబడింది. వాళ్ళు శక్తిని పొందారు, ప్రవచించారు, భాషలు మాట్లాడారు. వారు బలముతో దేవుని యొక్క కార్యాన్ని జరిగించారు. వాళ్ళ శక్తిని పొందిన తర్వాత ఏం చేశారు తెలుసా? యెరూషలేములో సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత యోదయాలో సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత సమరయాకి వెళ్ళి సమరయాలో సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా వెళ్ళారు. అదే అపోస్తులు యెరూషలేములో ఉన్నారు, యోదయ అంతా తిరిగారు. ఆ తర్వాత సమరయాకి వెళ్ళారు. సమరయాలో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? భూదిగంతాలకు వెళ్ళారు. మరి తోమా ఇండియా వచ్చాడు, పేతురు రష్యా వెళ్ళాడు. ఇలాగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వారందరూ కూడా దేవుని కొరకు అతిసాక్షులైపోయారు. కనుక మనము కూడా దేవుని ఆత్మ పొందితే కానీ దేవుని వారము కాలేము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి వస్తేనే కానీ మనం శక్తివంతులం కాలేమని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఆ ఆత్మ ద్వారా నింపబడి మనము కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి. అలాగ సాక్షులుగా ఉండటానికే దేవుడు పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ మనము పొంది దేవునితో ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.